అందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే ఆ రోజు వీడియో అప్‌లోడ్ చేయడానికి అస్సలు ఖాళీ లేకుండా అయిపోయిందనమాట. ఇదే నేను వేసిన ముగ్గు. సో, అందరికీ బిలేటెడ్ హ్యాపీ మకర సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు కనుమ పండగ కాబట్టి కనుమ పండగ కూడా శుభాకాంక్షలనమాట. సో, ఎవ్రీ ఇయర్ నేనే బూర్లు వేస్తాను. సో, బూర్ల కోసం పూర్ణాలు రెడీ చేసుకున్నాను. తర్వాత ఆయిల్ కూడా హీట్ చేసుకొని ప్రిపరేషన్ అంతా రెడీగా పెట్టుకున్నాను. సో, ఫస్ట్ ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని పూర్ణాలైతే వేసేసుకున్నాననమాట. మమ్మీ పూజ చేసుకుంటున్నారు కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ నేనే ఇలాగ పూర్ణాలు వేస్తూ ఉంటాననమాట. అన్నీ ఒకలే చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఏదో చిన్న ఉడత సాయంలాగా ఇదొక్కటైనా నేను చేస్తూ ఉంటాననమాట. ఒక్కటనే కాదు, హెల్ప్ అయితే చేస్తాను. మీలో ఎంతమంది ఇలా మీ మమ్మీ‌లకి ఏదో ఒక ఐటెమ్‌లో హెల్ప్ చేస్తారో నా కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈరోజు మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కూడా నా కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మేమైతే ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ అయితే అట్‌లీస్ట్ జంతికలు, గులాబీ పువ్వులు, అలాగే మిక్స్చర్ ఇవన్నీ చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడైతే అవి చేసే అంత ఓపిక గానీ, సమయం గానీ అసలెవరికీ లేవనమాట. సో, అందుకే మూలకి ఏవైతే ప్రసాదం పెడతామో అవి మాత్రమే చేసుకున్నాము. సో, అవేంటో చూపిచ్చేస్తాను. ఫస్ట్ అయితే పరమాన్నం చేసుకున్నాము. తర్వాత ఈరోజు మెయిన్ ఐటెమ్ అయితే కలగూరనమాట. నా ఫేవరెట్ అది. సో, తర్వాత బూరెలు అంతే. ఈ 3 ఐటెమ్స్ చేసుకున్నాము. సో, కలగూరతో తినడానికి వేడి వేడి అన్నం. అంతే. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.